అంటే ఈ రోజు మే 13 ఎలక్షన్స్ కదా, ఓటు వేయడానికి వెళ్ళలేదా? ఈ రోజు 13 ఎలక్షన్ నిజమే. ఎండలు ఎక్కువగా ఉంది. లైన్లో నిలబడి ఓటేసే ఓపిక లేదు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి తాతయ్య. ఏ సౌకర్యం? అక్కడ తాగడానికి మంచినీళ్ళు ఉంది, నెక్స్ట్ వచ్చి ఫ్యాన్ ఫెసిలిటీ ఉంది, నెక్స్ట్ మహిళలకి ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయి, మరుగుదొడ్ల సౌకర్యం కూడా ఉంది. నెక్స్ట్ అదే విధంగా నడవ లేకుండా ఉంటారు కదా ముసలి వాళ్ళకి అదే విధంగా అంగవైకల్యం ఉంటుంది కదా, వాళ్ళకి వీల్ చైర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి తాతయ్య. నువ్వు అసలు ఎటువంటి కష్టపడాల్సిన అవసరమే లేదు. అక్కడ వెళ్ళేసి ఓటు వేసి తిరిగి వచ్చావు. ఇంకా ఇవే కాకుండా అత్యవసర పరిస్థితిలో హెల్త్ సెంటర్ సౌకర్యం కూడా ఉంటుంది తాతయ్య. తర్వాత ఎటువంటి సహాయ సందేహాలు మీకున్నా అక్కడ హెల్ప్ డెస్క్ సహాయం కూడా తీసుకోవచ్చు. ఎటువంటి అల్లర్లు జరగకుండా పోలీస్ పర్యవేక్షణలో మన ఓటు హక్కును వినియోగించుకునే గొప్ప అవకాశం ఇందరు కల్పిస్తున్నప్పుడు మనం మన ఓటును విస్మరిస్తే మన భావి భవిష్యత్తు ఆపదలో పడుతుంది. నువ్వు చెప్పినంత నిజమే నాయన. ఇవన్నీ కూడా ఎవరి పర్యవేక్షణలో జరుగుతాయి. ఈ సౌకర్యాలన్నీ ఎన్నికల అధికారులైన మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరియు నగరపాలక సంస్థ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది తాత. నిజమేనాయన, నీ వల్ల నాకు తెలియని విషయాలను తెలుసుకున్నా. అందుకే తాతయ్య వెళ్దాం పదా, మన ఓటు హక్కును వినియోగించుకునే టైం వచ్చింది.